Good evening, students. My name is T. Ravichandra, biology teacher. My YouTube channel name is T. Ravichandra, biology teacher. Please subscribe my YouTube channel and watch my videos. Today, for 8th class students, lesson 2 microorganisms, fronts and 4 will be continued. This is part 4. Today's topic is microorganisms. First, you might have seen small plants, small animals in your surroundings. Similarly, you might have noticed that small patches grown on the bread during rainy seasons. When the bread become wet or moisture, gray whitish patches are formed on the bread. Where do these patches comes from? What are these? పిల్లలు ఈరోజు మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రంట్ అండ్ ఫోర్స్ అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ మిత్రుల శత్రువుల అనే పాఠం చదువుతున్నాం. ఇది పార్ట్ 4. ఈరోజు టాపిక్ మైక్రో ఆర్గానిజమ్స్. మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. మన చుట్టూ చిన్న చిన్న మొక్కలు, అలాగే చిన్న చిన్న జంతువులు, ఇంకా స్మాలర్ ఇన్సెక్ట్స్, వామ్స్ పురుగులు, ఇంకా చాలా మస్కిటోస్ దోమలు, ఈగలు, house flies, butterflies. So you might have seen all these organisms in our surroundings. మన చుట్టుపక్కల ఇలాంటి జంతువులు, చిన్న చిన్న మొక్కలు, చెట్లు ఇవన్నీ చూస్తుంటాం. అలాగే సిమిలర్లీ అంటే అదేవిధంగా మనం రైనీ సీజన్లో వర్షాకాలంలో రొట్టె మీద గ్రేయిష్ వైటిష్ ప్యాచెస్ అంటే తెల్లగా బూడిద రంగులో ఉండే మచ్చలు రొట్టె మీద ఏర్పడుతూ ఉంటాయి. అసలు ఏంటి ఇవి? ఈ మచ్చలు ఏంటి? రొట్టె మీద ఎందుకు పెరుగుతున్నాయి? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే వినండి. టేక్ ఏ షార్ప్ నీడిల్ అండ్ రబ్ స్లైట్లీ ద ప్యాచెస్ ఆన్ బ్రెడ్ అండ్ పుట్ ఇట్ ఆన్ గ్లాస్ స్లైడ్, యాడ్ సమ్ వాటర్, యాడ్ సమ్ glycerin, 1 drop glycerin, 1 drop, add water is added and cover the cover slip and keep it under the microscope or magnifying lens. You might have seen these like structures. You might have seen these like structures. These are patches are growing on the moist bread. రొట్టె తేమగా ఉంటే ఆ తేమ మీద బూడిద రంగు తెల్లగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చల్ని ఒక చిన్న సూదితో రబ్ చేసి అంటే గీకి ఆ ప్యాచెస్ని గ్లాస్ స్లైడ్ మీద గాజు పలక మీద పెట్టి ఒక చుక్క నీరు, ఒక చుక్క గ్లిజరిన్ యాడ్ చేసి కవర్ స్లిప్ కప్పి మైక్రోస్కోప్లో చూస్తే మీకు ఇలాంటి యూ మైట్ హ్యావ్ సీన్ దీస్ లైక్ స్ట్రక్చర్స్ ఇలాంటివి కనిపిస్తాయి. ఇదేందో తెలుసా? రైజోపస్ ఫంగై. దిస్ ఈజ్ ఏ రైజోపస్ ఫంగై. దీస్ గ్రోన్ ఆన్ ద బ్రెడ్. ఇవి రొట్టెల మీద పెరుగుతాయి. యూ కెనాట్ సీ విత్ అన్ఐడెడ్ ఐ. ఇవి కంటితో చూడలేం. యూ కెన్ సీ దీస్ రైజోపస్ ఫంగై యూజింగ్ బై మైక్రోస్కోప్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. వీటిని మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడవచ్చు. మరి మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలిగే జీవులను మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్. Some organisms are living in our surroundings like water, soil, rocks, human body, mouth, dead animals, plants, plant leaves, rocks. So they live everywhere, but you cannot see directly with your eyes. Why? Because these are very tiny organisms. Tiny means smaller animals.
You cannot see directly with your eye. If you want to see, you need microscope. These are called microorganisms. మనం కంటితో చూడలేని జీవులు మన చుట్టూ ఉన్నాయి. నేలలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, దుమ్ములో ఉన్నాయి, మానవుడి నోట్లో ఉన్నాయి, చంకలో ఉన్నాయి, చెట్ల మీద ఉన్నాయి, ఆకుల మీద ఉన్నాయి, సముద్రాల్లో ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల ఉన్నాయి. ఇవి కంటికి కనిపించవు. మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ ఆర్ జర్మ్స్. మీలో 3 పేర్లు ఉన్నాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అన్నా, మైక్రోబ్స్ అన్నా, జర్మ్స్ అన్నా అంతా ఒకటే, కంటికి కనిపించని జీవులు. ఇవే మనకు వ్యాధులు కలిగిస్తాయి. మైక్రో ఆర్గానిజం కాజెస్ డిసీజెస్ టు హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్, యానిమల్స్, ఫిషెస్, ఈవెన్ ప్లాంట్స్ ఆల్సో. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వలన మొక్కలకి, మనుషులకి, పక్షులకి, చేపలకి, జంతువులకి అన్నిటికీ వ్యాధులు వస్తాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. కానీ వీటిలో కొన్ని మాత్రం జబ్బులు కలుగజేయవు, మానవునికి ఉపయోగపడతాయి. ఎలా అంటే అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దే ఆర్ కాల్డ్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజం. మానవుడికి ఉపయోగపడే వాటిని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మరి మానవునికి వ్యాధులు కలుగజేసే వాటిని some microorganisms causes diseases to humans. They are called harmful microorganisms or foe microorganisms. మనకు వ్యాధులు కలుగు చేస్తాయి, చెట్లకు వ్యాధులు కలుగు చేస్తాయి. ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు, లేదా ఫో అంటే విరోధులు, శత్రువులు అంటారు. వీటిని శత్రు మైక్రో ఆర్గానిజమ్స్ అని కూడా పిలుస్తారు. కాబట్టి మన చుట్టూ ఉండటం వల్లనే మనతో పాటు మన చుట్టుపక్కల నివసిస్తూ ఉంటాయి. మరి వీటిని చూడాలనుకో, ఓ చిన్న ప్రయోగం చేద్దాం. let us conduct a small activity or small experiment. collect soil from your field and keep it in beaker and pour some water in beaker. Stir it. Leave it 10 minutes. All soil particles goes bottom of the beaker and some water goes bottom of the beaker. Soil particles goes and settled bottom of the beaker. You collect 1 drop of water from beaker and placed it on glass slide. Add 1 drop of water, 1 drop of glycerin and keep it under the microscope, and you see several microorganisms are moving in the 1 drop of soil water. మీరు పొలానికి వెళ్ళండి, కొద్దిగా మట్టి తీసుకురండి, బీకర్లో వేయండి, నీళ్లు పోయండి, బాగా కలబెట్టండి. సాయిల్ పార్టికల్స్ అన్నీ, మట్టి రేణువులన్నీ అడుక్కు చేరతాయి. అప్పుడు దాంట్లో ఒక చుక్క నీటిని తీసుకొని గాజు పలక మీద వేసి గ్లిజరిన్ కలిపి ఒక చుక్క కవర్ స్లిప్ పెట్టి చూడండి. అప్పుడు చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఒక చుక్క నీటిలో కదులుతూ ఉంటాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మూవింగ్ లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, రాడ్ లైక్ స్ట్రక్చర్స్, రెక్టాంగులర్ షేప్ స్ట్రక్చర్స్. So they are different shapes and different sizes, but they have life. మరి ఒక చుక్క నీటిలో ప్రాణం ఉండే జీవులు దారాల్లాగా, గొట్టాల్లాగా, రెక్టాంగులర్ షేప్లో, దీర్ఘచతురస్రాకారంలో ఇలా కదులుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇవి నేలలో ఉన్నాయి కదా, కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద సాయిల్. అకార్డింగ్ టు దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఈ ప్రయోగంలో మనం ఏం తెలుసుకున్నాం? నేలలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. సరే, లెట్ us do another activity. ఇంకో ప్రయోగం చేద్దాం. కలెక్ట్ సమ్ వాటర్ ఆఫ్ పాండ్. చెరువు, పాండ్ అంటే చెరువు. చెరువు నుంచి నీటిని తీసుకురా.
టేక్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ ప్లేస్ ఇట్ గ్లాస్ స్లైడ్. చెరువు నుంచి నీటిని తీసుకొచ్చావుగా, అందులో ఒక చుక్క నీటిని స్లైడ్ మీద, గాజు పలక మీద వేయి. యాడ్ గ్లిజరిన్ అండ్ కవర్ ద కవర్ స్లిప్. Keep it under the microscope and you might have seen several microorganisms are moving in the 1 drop of pond water. చెరువులో నుంచి ఒక చుక్క నీటిని తీసుకొని గాజు పలక మీద వేసి చూడండి, చాలా మైక్రో ఆర్గానిజమ్స్ కదులుతూ ఉంటాయి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ వాటర్. ఈ ప్రయోగాన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? అకార్డింగ్ టు దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ లెర్న్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ వాటర్, పాండ్ వాటర్, ట్యాంక్ వాటర్, రివర్ వాటర్, వెల్ వాటర్. అంటే బావి నీళ్లు, సరస్సులో నీళ్లు, సముద్రంలో ఏ నీటిలోనైనా ఇవి కంటికి కనిపించని ఈ జీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నివసిస్తూ ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మేజర్ గ్రూప్స్. మైక్రో ఆర్గానిజమ్స్ని 4 ప్రధాన గ్రూపులుగా విభజించారు. ఏంటి అవి? ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, ప్రోటోజోవా. ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, ప్రోటోజోవా. మరి వైరస్లు ఇంకో రకం ఉన్నాయి. అనదర్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. దే ఆర్ వైరస్. దే ఆర్ వెరీ వెరీ టైనీ smallest organisms. They are differ to these 4 microorganisms. ఈ 4 మైక్రో ఆర్గానిజమ్స్ కన్నా 5వ రకం మైక్రో ఆర్గానిజం వైరస్లు ఉన్నాయి. అవి ఈ 4 మైక్రో ఆర్గానిజం కన్నా ఇంకా చాలా చాలా చిన్న జీవులు. దే హ్యావ్ different characteristics. Viruses have different characteristics than these 4 microorganisms. ఈ 4 మైక్రో ఆర్గానిజమ్స్ కంటే వైరస్లకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవేంటియో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి చాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాట్సాప్ చేయండి, మీ బంధువులకి వాళ్ళకి పంపించుకోండి. బాయ్.